బ్రేకింగ్ న్యూస్. ముందు బెయిల్స్, వెంటనే పీటీ వారెంట్లు. ఇది పోసాని కృష్ణమురళి పరిస్థితి. ఒక కేసులో బెయిల్ వచ్చిందో లేదో మరో కేసులో పీటీ వారెంట్లు ఆయన్ని ఆహ్వానిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్నింటిలో బెయిల్ రాగా మరికొన్నింటిలో పీటీ వారెంట్లు రెడీ అవటం పోసాని కృష్ణమురళిని టెన్షన్ పెడుతోంది. నిన్న నరసరావుపేట 2 టౌన్ పిఎస్లో నమోదైన కేసులో బెయిల్ లభించగా ఇటీవల ఓబులవారిపల్లె పిఎస్ కేసులోనూ బెయిల్ వచ్చింది. ఇటు ఆదోని 3 టౌన్ పోలీసుల కస్టడీ పిటిషన్ తిరస్కరించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పోసానికి సంబంధించినటువంటి కేసులో బెయిల్స్, పిటిషన్స్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో ప్రజెంట్ ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌమ్య, పోసానికి సంబంధించినటువంటి కేసుల అంశంలో రిలీఫ్ వస్తుందనే విధంగా చెప్పచ్చు. ప్రతి కేసులో కూడా ఇప్పటికైతే ఆయనకి అనేక కేసుల్లో బెయిల్ కూడా రావడం జరిగింది. నిన్న నర్సరావుపేటకి సంబంధించి 2 టౌన్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో కూడా ప్రస్తుతం ఆయన రిమాండ్కి ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనకి కస్టడీ కూడా ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరటం జరిగింది. అయినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ అనుమతించడం, బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరగటం, ఆయనకి 10,000 రూపాయలు చొప్పున 2 పూచికత్తులు సమర్పించి బెయిల్ అయితే మంజూరు అవ్వడం జరిగింది. అదేవిధంగా కర్నూలు కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయనకి అదోని 3 టౌన్ పోలీసులు ఎవరైతే నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కస్టడీ కూడా వాళ్ళు కోరటం జరిగింది. కానీ దానిని కూడా కర్నూలు కోర్టు కూడా తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా ఓబులాపురంకి సంబంధించినటువంటి ఓబులవారిపాలెంకి సంబంధించినటువంటి అంశంలో కడప కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న హైకోర్టులో పోసాని కృష్ణమురళి వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా రిలీఫ్ వచ్చిందనే విధంగా చెప్పొచ్చు. విశాఖ 1 టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు పాలకొండ, పాడేరు, విశాఖ, అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లు, పట్టాభిపురం, గుంటూరుకు సంబంధించినటువంటి ఈ కేసులన్నింటిలో కూడా కొంత 35/3 ప్రకారం నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో కొంత ఆయనకి ఉపశమనం లభించింది అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాటిపైన అరెస్టులు జరిగేటటువంటి అవకాశాలు లేవు. దాంతోపాటు ప్రస్తుతం అయితే పీటీ వారెంట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పీటీ వారెంట్లు నమోదవబోతున్నాయి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా లీగల్గా అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి లీగల్ టీం అయితే అన్ని చోట్ల కూడా పిటిషన్లు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 16 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే కొన్ని కేసుల్లో బెయిల్ రావడం జరిగింది, కొన్ని కేసులు అయితే ఉపశమనం లభించడం జరిగింది. కానీ అదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత రిలీఫ్ వచ్చింది. కాబట్టి మరి కస్టడీ పిటిషన్లు కూడా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏమీ లేవనే విధంగా చెప్పచ్చు. పీటీ వారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మొత్తం 10 కేసులకు సంబంధించిన దాంట్లో 2 కేసులు గతంలోనే కొట్టివేయడం జరిగింది అనే విధంగా కూడా లీగల్గా ఉన్నటువంటి వైసీపీ లీగల్ టీం చెప్తున్నారు. ప్రస్తుతం ఆయనకి మొత్తంగా 13 కేసుల్లో 3 కేసులకు సంబంధించి అంటే 2 టౌన్ నరసరావుపేట 2 టౌన్లో బెయిల్ రావడం, అదోనికి సంబంధించి కస్టడీని పిటిషన్ని కొట్టివేయడం, ఇవన్నీ చూస్తే మాత్రం మరో 10 కేసులకు సంబంధించినటువంటి అంశంలో మరి పీటీ వారెంట్లు ఏమన్నా దాఖలు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయా, వాటిని ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే మొత్తంగా అయితే అనేక కేసుల్లో అయితే పోసాని కృష్ణమురళికి కొంత రిలీఫ్ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పోలీసులు కూడా వెంటనే పీటీ వారెంట్లు వేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. విజయవాడకు సంబంధించి భవానీపురం పోలీసులు కూడా పీటీ వారెంట్ వేయడం, ఇక్కడికి తీసుకొని రావడం, దాంట్లో రిమాండ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా బెయిల్ పిటిషన్ని మూవ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. మరి అక్కడ కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అనంతపురం సంబంధించి కానీ అదేవిధంగా మిగిలినటువంటి ప్రాంతాల్లో నమోదవుతున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా బెయిల్ పిటిషన్లు కానీ లేకపోతే క్వాష్ పిటిషన్లు కానీ వేయాలనే విధంగా కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన లీగల్ టీం అయితే నిర్ణయం తీసుకొని ఆ విధంగా వాదనలకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం
16 కేసులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా పోసాని కృష్ణమురళి వీటన్నిటికీ కంపల్సరిగా విచారణలకైతే హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. 16 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి కేసుల్లో కూడా కంపల్సరిగా నెలకు ఒకసారి కంపల్సరిగా ఈ విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి కోర్టులో. కంపల్సరిగా వాటికైతే హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. నసరాపేట కోర్టుకి సంబంధించి కూడా బెయిల్ వచ్చినప్పటికీ విచారణ అయితే కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విజయవాడకు సంబంధించి కానీ, అదోనికి సంబంధించి కానీ, విశాఖకు సంబంధించి ఇప్పుడు నోటీస్ ఏదైతే 35/3 నోటీస్ ఇచ్చినా కూడా వాటికి విచారణకైతే రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయనే విధంగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మరి ఈ కేసులన్నిటికీ సంబంధించి రిలీఫ్ వచ్చిందనే విధంగా మాత్రం పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.